ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 31, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు మెలకువగా ఉండమని చెప్తున్నారు. ఆ మెలకువ అనేది పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనలు చేయించు ఉండండి. ఎందుకంటే ఇదిగో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని, ఎవడి బ్రతుకు నాశనం చేద్దామా అని, దేవుని నుండి ఎవరిని తప్పిద్దామా అని తిరుగులాడుచు ఉన్నాడు. కాబట్టి వాడిని ఎదిరించటానికి, జయించటానికి ఇదిగో మీకు నేను ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకున్న ఆ యొక్క కవచానికి ప్రార్థన వలన పదును పెడుతూ వాటిని మీరు ధరించుకొని అపవాదిని ఎదిరించాలి అనే ఒక విషయం మనం గమనించాలి. అలాగే పరిశుద్ధుల నిమిత్తము కూడా మనము ప్రార్థన చేయాలని కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ ప్రార్థన అనేది ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు ఉండాలి అనేది దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే మనకు ఆత్మ సహాయం లేకపోతే మనం ఉచ్చరింప సఖ్యము కానీ మాటలు మనకు రావు. అందుకే పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయము మనం పొందుకుంటూ ప్రార్థన శక్తితో నింపబడాలి. అప్పుడే మనం ధరించుకున్న ఈ సర్వాంగ కవచము పనిచేస్తుంది. అపవాదిని ఎదిరించటానికి, మనము బలపడటానికి, మనము స్థిరత్వాన్ని పొందటానికి, దేవుని నామానికి మహిమకరంగా ఉండటానికి ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం. ఈ గొప్ప ఆయుధాన్ని వాక్యం అనే ఖడ్గముతో పదును చేసుకుంటూ ఈ ప్రార్థన శక్తితో మనము ధరించినటువంటి ఈ సర్వాంగ కవచములు ఏవైతే ఉన్నాయో వాటికి పదును పెడుతూ అపవాదిని ఎదిరించాలి, జయించాలి. దేవుని యొక్క ఘనమైన నామానికి తగినట్లుగా జీవించాలి. పరిశుద్ధుల గుంపులో చేర్చబడాలి. గనుక ఈ ప్రార్థన శక్తితో నింపబడుతూ మెలకువగా ఉంటూ ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.